రియల్ ఎస్టేట్ రంగంలో ప్రకంపనలు సృష్టించిన హైదరాబాద్ సాహితీ ఇన్ఫ్రా కేసు కొలికొస్తోందా? సిసిఎస్ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఏముంది? బాధితులు డిమాండ్ చేస్తోందేంటి? విదేశాలకు మళ్లించిన డబ్బులపై ఈడీ ఏమంటోంది? ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో జనాల్ని నిండా ముంచిన సాహితీ ఇన్ఫ్రా కేసులో సాహితీ ఎండీ స్కామ్పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ స్కామ్ మొత్తం 3,000 కోట్లుగా తేల్చినట్లు అధికారులు వెల్లడించారు. 4 ఏళ్ల పాటు విచారణ జరిపిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో ప్రజల్ని మోసం చేసిన కేసులో మొత్తం 64 కేసులుండగా అమీన్పూర్లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్టుకు సంబంధించి 17 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 500 కోట్ల పైచులకు వసూలు చేసినట్లు గుర్తించారు. వసూలు చేసిన డబ్బుల్ని సాహితీ లక్ష్మీనారాయణ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. తక్కువ ధరకే ప్లాట్లిస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. సాహితీ స్కామ్లో మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని, రియల్ ఎస్టేట్ రూల్స్ తుంగలో తొక్కి సాగించిన ఒక వ్యవస్థీకృత నేరంగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు భావిస్తున్నారు. ఈడీ సైతం మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతం చేసింది. 800 కోట్ల స్కామ్పై ఈడీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సాహితీ ఇన్ఫ్రా సంస్థ యజమాని లక్ష్మీనారాయణ ప్రధాన సూత్రధారిగా సాగిన కుంభకోణంపై ఈడీ సుదీర్ఘకాలంగా ఆరా తీస్తోంది. తాజా ఛార్జ్షీట్ ప్రకారం ఈ స్కామ్ విలువ గతంలో అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువగా ఉంది. అనుమతులు లేని ప్రాజెక్టుల్ని చూపించి తక్కువ ధరకే ప్లాట్లిస్తామని నమ్మబలికి వందలాది మందిని నిలువునా ముంచేశారు. ముఖ్యంగా అమీన్పూర్ పరిధిలోని శర్వాణి ఎలైట్ అనే ప్రాజెక్టు పేరుతో నిందితులు సుమారు 360 కోట్లను వసూలు చేసినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. ఏదైతే ఈ 64 కేసుల్లో 17 కేసుల మీద ఛార్జ్షీట్ ఎన్ని రోజులకి ఒక 5 ఏళ్ల పోరాటం తర్వాత సిసిఎస్ వారు వేశారో అది ఒక విధంగా హర్షణీయమే. బట్ చాలా పెద్ద స్కామ్, మనం అనుకుంటున్న దానికంటే చాలా పెద్ద స్కామ్ ఇది. ఇంకా చాలా మంది గత ప్రభుత్వంలో పెద్దల హస్తం కూడా ఉందన్న ఎలిగేషన్స్ కూడా మేము ఇదివరకు బాధితులు చేయడం జరిగింది. తెలంగాణలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ ఇది. స్టేట్ ఏజెన్సీస్ వాళ్ళ యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళ స్టాఫ్ సరిపోవట్లేదేమో, సో దానికే సెంట్రల్ ఏజెన్సీ సిబిఐకి ఇస్తే ఇంకా తరో ఇన్వెస్టిగేషన్ జరిగి అసలైన పెద్ద తలకాయలు కూడా ఎవరైనా ఉంటే నిజంగా ఎలిగేషన్స్ ప్రకారం బాధితులు ఎలిగేషన్స్ చేస్తున్న ప్రకారం అలాంటి వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కదా అన్నది వాళ్ళ డిమాండ్. క్రిమినల్ చర్యలతో పాటు ప్యారల్ గా ఈ బాధితులకు కూడా న్యాయం జరగాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వాపసు ఇచ్చే విధంగా ఈ ప్రక్రియ జరగాలి. లక్ష్మీనారాయణ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు ఎవరైతే వాళ్ళ ఛార్జ్షీట్లు ఉన్నాయో సో వాళ్ళ పర్సనల్ అసెట్స్ ని కూడా ఇంకా వెలికి తీసే ప్రక్రియ చేయాలి. సాహితీ ఇన్ఫ్రా కేసులో బాధితులు పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఎండీ లక్ష్మీనారాయణ తన వ్యక్తిగత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. సాహితీ సంస్థ పేరుతోనే కాకుండా గ్రూప్ ఉద్యోగుల పేర్లపై కూడా భారీగా ఆస్తుల్ని కొనుగోలు చేశారు. మొత్తం 21 ఆస్తులను లక్ష్మీనారాయణ వివిధ పేర్లతో కొనుగోలు చేశారని ఛార్జ్షీట్లో పేర్కొన్న ఈడీ తన కుటుంబ సభ్యుల పేర్లపై కూడా భారీగా స్థిరాస్తుల్ని వెనకేసినట్లు నిర్ధారించారు. సంస్థ నిధులను వ్యక్తిగత విలాసాలకు, బినామీ పెట్టుబడులకు మళ్లించడం ద్వారా ప్రాజెక్టుల్ని అటకెక్కించారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టింది. నిందితులకు చెందిన సుమారు 169 కోట్ల విలువైన స్థిర చరాస్తుల్ని ఫ్రీజ్ చేసింది. అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయడం ద్వారా కేసును మరింత బలోపేతం చేసిన ఈడీ నిందితులకు శిక్ష పడేలా, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు వేగవంతం చేస్తోంది. తెలంగాణలో బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ అయిన సాహితీ కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిగేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు. బాధితుల నుంచి వసూలు